ఆ రామచంద్రమూర్తి యొక్క వంశక్రమం ఏమిటి అని అడిగినప్పుడు అందులో ఈ విషయాన్ని చెప్తాడు మహానుభావుడు వశిష్ఠ మహర్షి. చెప్తూ అవ్యక్తము బ్రహ్మ, మరీచి యొక్క కొడుకు కశ్యపుడు, కశ్యపుడి కొడుకు సూర్యుడు, సూర్యుడి యొక్క కొడుకు మనువు యొక్క కొడుకు ఇక్ష్వాకువు, ఇక్ష్వాకువు యొక్క కొడుకు కుక్షికి వికుక్షికి బాణుడు, బాణునికి అనరణ్యుడు, అనరణ్యుడికి పృథువికి త్రిశంకుడు, త్రిశంకువుకి దుందుమారుడు లేదా యువనాశ్వుడు, ఆయనకి మాంధాతకి ధ్రువసంధికి ప్రసేనజిత్, సుసంధి ప్రసేనచిత్, ధ్రువసంధికి భరతునికి అసితునికి సగరుడికి అసమంజసుడికి అంశుమంతునికి దిలీపునికి భగీరథునికి కకుత్సునికి రఘువుకి ప్రవృద్ధునికి శంఖనుడికి సుదర్శనుడికి శీఘ్రగునికి మరువుకి ప్రశుశ్రుకునికి అంబరీషునికి నహుషునికి యయాతికి నాభాగునికి అజమహారాజుకి దశరథ మహారాజుకి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు.